చామంతిని అవమానించడం కోసమని చెప్పి కావాలని రోజా తను సెలెక్ట్ చేసిన శారీస్ అన్నీ కూడా చామంతి మీదకి విసురుతూ ఉంటుంది. దాంతో చామంతి ఎంతగానో బాధపడుతూ ఆ చీరలన్నిటినీ కూడా మోస్తూ ఉంటుంది. అప్పుడు ప్రేమ్ చామంతికి సపోర్ట్గా మాట్లాడుతూ, వదిన, నువ్వు సెలెక్ట్ చేసిన శారీస్ అన్నీ కూడా పక్కన పెట్టుకోవచ్చు కదా, అలా తన మీద విసురుతావేంటి అని అంటూ ఉంటే, తను ఇక్కడికి వచ్చింది ఎందుకు ప్రేమ్, మనం సెలెక్ట్ చేసినవి మొయ్యడానికే కదా, పని మనిషి పని అదే కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చామంతి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. రామాదేవి, నిషా వీళ్ళిద్దరూ కూడా రోజాకి సపోర్ట్ చేస్తూ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. అప్పుడు ప్రేమ్ కావాలని చామంతి వాళ్ళను సేవ్ చేస్తూ చంద్రికతో, చందు, మిమ్మల్ని కూడా డాడ్ బట్టలు తీసుకోమని చెప్పాడు, మీరు కూడా వెళ్ళి తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటే, ప్రేమ్, ఏంట్రా నువ్వు మాట్లాడేది, పని మనుషులకు బట్టలేంటి అని అంటూ ఉంటే, ఇది నా పెళ్ళి కదా, అందరితో పాటు వాళ్ళకు కూడా కొత్త బట్టలు తీసుకోవాలని చెప్పి వచ్చేటప్పుడు నాన్న చెప్పారు, అందుకే తీసుకోమంటున్నాను, మీరు ఆ చీరల్ని పక్కన పెట్టి వెళ్ళి బట్టలు తీసుకోండి, లేకపోతే నాన్న ఫీల్ అవుతారు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో చంద్రిక, చామంతి ఇద్దరు కలిసి వాళ్ళకు కూడా చీరలు సెలెక్ట్ చేసుకుందామని చెప్పి వేరే కౌంటర్ దగ్గరికి వెళ్తారు. ఇక అక్కడ ఒక చీర చామంతికి ఎంత బాగా నచ్చుతుంది. ఈ చీర చాలా బాగుంది కదా అత్త, ఈ రంగు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి చామంతి అంటూ ఉంటే, అవును చామంతి, ఈ రంగు నీకు బాగా నప్పుతుంది కూడా అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. అప్పుడు ప్రేమ్ వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. ఈ చీర నచ్చితే తీసుకో చామంతి అని చంద్రిక అంటూ ఉంటే అప్పుడు చామంతి, వద్దత్తా, ఇటువంటి చీరలు చూసే స్థాయే కానీ కట్టుకునే స్థాయి కాదు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఏం కాదులే చామంతి, అయ్యగారు మనల్ని కూడా బట్టలు తీసుకోమని చెప్పారు కదా, తీసుకోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే, వద్దత్తా, అయ్యగారు చనువిచ్చారు కదా అని చెప్పి 10,000 చీరను తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ప్రేమ్ చంద్రికతో, చందు, ఈ చీర చామంతి కట్టుకుంటే ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది, ప్లీజ్ చందు, ఎలాగైనా సరే చామంతి ఈ చీరను కట్టుకునేలాగా నువ్వే చేయాలి అని ప్రేమ్ బతిమలాడుతూ ఉంటాడు. దాంతో చంద్రిక చామంతిని పిలుస్తూ, చామంతి, ఈ చీర నువ్వు ఒకసారి కట్టుకొని చూడొచ్చు కదా, ఎలా ఉంటుందో తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, వద్దులే అత్త అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. అలా అనుకు చామంతి, ఒక్కసారి కట్టుకొని చూడు, ఈ చీరలో నువ్వు ఎలా ఉంటావో చూడాలనుకుంటున్నాను, ఎలాగో కొనం కదా, కట్టుకోవడం వరకే కదా, ఒక్కసారి కట్టుకొని చూడు అని చెప్పి చంద్రిక చెప్పడంతో, సరే అత్త, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి ఈ చీరను ఒకసారి కట్టుకొని వస్తాను అని చెప్పి చామంతి ట్రయల్ రూమ్లోకి వెళ్ళి ఆ చీర కట్టుకొని వస్తూ ఉంటుంది. మరోపక్క నిషా కూడా ఒక శారీని సెలెక్ట్ చేసి ఆ శారీ కట్టుకొని, ఎలా ఉంది అత్తయ్య అని చెప్పి అడుగుతూ ఉంటే, అమ్మ నిషా, ఈ శారీ నీకు బాగా సూట్ అయింది, కలర్ కూడా చాలా బాగుంది అని అంటూ ఉంటే అప్పుడు నిషా ప్రేమ్ వైపు చూస్తూ, ప్రేమ్, ఈ శారీలో నేను ఎలా ఉన్నానని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ప్రేమ్ చామంతి కట్టుకొని వచ్చిన చీర వైపు చూస్తూ, నక్షత్రాలే చీర చుట్టుకొని వచ్చాయా అన్నట్టుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, చూసావా నిషా, నిన్ను ఈ చీరలో చూడగానే ప్రేమ్కి కవిత్వం పొంగుకొస్తుంది, నీ అందాన్ని ఎలా పొగుడుతున్నాడో చూడు అని చెప్పి రమాదేవి అనగానే నిషా ఆనందంతో మురిసిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు రోజా ప్రేమ్ని గమనిస్తూ, ఈ ప్రేమ్ డైలాగ్ ఒక చోట, చూపు ఒక చోట ఉంది, వీడు చూస్తుంది ఆ చామంతిని అని చెప్పి చామంతి చీర కట్టుకొని రావడం రోజా గమనిస్తుంది. డౌట్ లేదు, ఖచ్చితంగా ఈ ప్రేమ్ పొగిడేది చామంతిని, వీళ్ళు నిషాని అనుకొని మురిసిపోతున్నారు అని చెప్పి రోజా మెల్లిగా నిషాని పిలుస్తూ, నిషా, ఇప్పటి వరకు ప్రేమ్ పొగిడింది నిన్ను అనుకుంటున్నావా, ఆ చామంతిని, ఒక్కసారి ఆ చామంతిని చూడు, ఆ గ్రీన్ కలర్ పట్టు శారీని కట్టుకుంది అని అంటూ ఉంటే అప్పుడు నిషా కోపంగా చామంతి వైపు చూస్తూ, ఏంటి, ప్రేమ్ పొగిడింది నన్ను కాదా, ఇంతసేపు నన్ను అనుకొని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఇక్కడ కూడా అది నాకు పోటీ వస్తూనే ఉంది, ఏదో ఒకటి చెయ్యాలక్క, దాన్ని దెబ్బ కొట్టాలి, ఒక ఐడియా చెప్పండి అని
నిష అడుగుతూ ఉంటుంది. దాంతో రోజా తప్పకుండా చెప్తాను. ఇప్పుడు ఆ చీర చామంతి కట్టుకుంది కాబట్టి ఖచ్చితంగా ప్రేమ్ ఆ చీరను దానికి గిఫ్ట్గా ఇవ్వాలని అనుకుంటాడు. అలా జరగకుండా మనం దాని మీద దొంగతనం నింద వెయ్యాలి. అప్పుడు దానికి బుద్ధొచ్చేలాగా చేస్తే ఆ అవమానం తట్టుకోలేక అది ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అని చెప్పి రోజా నిషాకి సలహా ఇస్తుంది. అయితే ఏం చేయాలో చెప్పండి అక్క అని నిషా అడుగుతుంది. దాని చేతిలో ఒక బాస్కెట్ ఉంది కదా, ఆ బాస్కెట్లో నువ్వు సైలెంట్గా ఆ చీరను వేసేయి. అప్పుడు అది బయటకు వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ వాళ్ళు దాన్ని పట్టుకొని ఘోరంగా అవమానిస్తారు అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. ఇక దాంతో సరే అని చెప్పి నిషా రోజా చెప్పినట్టుగానే చామంతి దగ్గరున్న బాస్కెట్లో ఆ చీరను వేస్తుంది. దాంతో రమాదేవి వాళ్ళు షాపింగ్ పూర్తి చేసుకొని బయటకు వస్తూ ఉండగా చామంతి చంద్రిక ఇద్దరు బయటకు వచ్చేసరికి అక్కడున్న సైరన్ మోగుతూ ఉంటుంది. ఇక దాంతో సెక్యూరిటీ వాళ్ళు ఒక్క నిమిషం ఆగండి, మీరు బిల్లు కట్టకుండా ఏదో వస్తువుని తీసుకువెళ్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే చామంతి బాస్కెట్లో చూసేసరికి ఆ గ్రీన్ కలర్ శారీ దొరకడంతో అప్పుడు చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఈ చీర నా బాస్కెట్లోకి ఎలా వచ్చిందో నాకు నిజంగా తెలీదు అని అంటూ ఉంటే అప్పుడు రోజా ఈ చామంతి అబద్ధం చెప్తుంది అత్తయ్య, ఇందాక ఇది ఆ చీరను కట్టుకోవడం చూశాను, దీనికి బాగా నచ్చి ఉంటుంది, అందుకే అది దొంగతనం చేసింది అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ చామంతి దొంగతనం చేయాలని ఎందుకు అనుకుంటుంది, కట్టుకున్నంత మాత్రాన దొంగతనం చేసినట్టేనా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. మరి అది దొంగతనం చేయకపోతే దాని బాస్కెట్లోకి చీర ఎలా వచ్చింది ప్రేమ అని చెప్పి నిషా కూడా అడుగుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చినా కూడా నీ బుద్ధులు పోనిచ్చుకున్నావు కాదు, నా పరువు తీయడానికేనా ఇలా చేశావు, ఆ చీర కావాలని నన్ను ఒక్క మాట అడుగుంటే నేనే కొనిచ్చి ఉండేదాన్ని కదా, ఇలా షాపింగ్ మాల్లో నా పరువు ఎందుకు తీసావు అని చెప్పి రమాదేవి మండిపడుతూ ఉంటే అమ్మా నేను నిజం చెప్తున్నానమ్మా, నిజంగానే ఈ శారీని నేను దొంగతనం చేయలేదు, ఎవరో కావాలని నా మీద నింద పడేలాగా ఇదంతా చేస్తున్నారు అని చెప్పి చామంతి అంటూ ఉంటే నోరు ముయ్యి అంటూ రమాదేవి చామంతి చెంప పగలగొట్టడంతో చామంతి కింద పడిపోతుంది. ఇక కరెక్ట్గా అదే టైంకి అక్కడికి చిత్రావతి వస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అని చిత్రావతి అడుగుతూ ఉంటే మేడం ఈ మేడం వాళ్ళు విఐపి షాపింగ్కి వచ్చారు, అప్పుడు ఈ అమ్మాయి వీళ్ళింట్లో పని మనిషిగా చేస్తున్నానని వాళ్ళతో పాటు లోపలికి వచ్చింది, ఈ 10,000 రూపాయల చీరను తను దొంగతనం చేసింది అని అంటూ ఉంటే అమ్మా నేను నిజంగానే దొంగతనం చేయలేదమ్మా, ఎవరో కావాలని నా మీద నిందపడేలాగా చేస్తున్నారు అని చెప్పి చామంతి అంటూ ఉంటే చామంతి నువ్వేంటో నీ వ్యక్తిత్వం ఏంటో నాకు బాగా తెలుసు, ఆ చీరను నువ్వు దొంగతనం చేశావంటే ఎవరు నమ్మినా నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మను అని చెప్పి మీ షాప్లో వివిఐపి వాళ్ళకు కూడా సపరేట్గా సెక్షన్ ఉంది కదా అని చెప్పి చిత్రావతి అంటూ ఉంటే ఉంది మేడం, సెకండ్ ఫ్లోర్లో ఉంది అని చెప్పి అక్కడికి కేవలం వివిఐపి వాళ్ళను మాత్రమే రాణిస్తామని చెప్పి అతను అంటూ ఉంటే అయితే ఇప్పుడు చామంతి అక్కడే తనకు నచ్చిన చీరను సెలెక్ట్ చేసుకోబోతుంది అని చెప్పి చిత్రవతి చామంతిని వివిఐపి సెక్షన్లోకి తీసుకుని వెళ్తుంది. చామంతి ఇక్కడ నీకు ఏ చీర నచ్చితే ఆ చీర తీసుకో, బిల్లు నేను కడతాను, నీకు అవమానం జరిగిన చోటే నువ్వు తలెత్తుకొని తిరగాలి అని చిత్రావతి అంటూ ఉంటే ఇంత ఖరీదైన చీరలు నాకెందుకమ్మా నాకొద్దు అని చామంతి అంటూ ఉంటుంది. అప్పుడు చిత్రావతి లేదు చామంతి, నిజానికి వాళ్ళకంటే కూడా నీ స్థాయి ఎక్కువే, ఎందుకంటే నువ్వు నా అన్నయ్య మనవరాలివి, జమీందారీ వారసురాలివి అని చెప్పి నీకు ఏ చీర నచ్చితే ఆ చీర తీసుకో అని చెప్పి చిత్రావతి చామంతి జన్మరహస్యం గురించి తనకి చెప్తూ చామంతి రమాదేవి వాళ్ళకంటే పై స్థాయి అని నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక అలా చామంతి వివిఐపిలో షాపింగ్ చేసి కాస్ట్లీ చీరలు ఇవన్నీ కూడా తీసుకుని రావడంతో ఏ సెక్యూరిటీ వాళ్ళైతే చామంతిని అవమానించారో వాళ్ళే క్షమాపణ చెబుతూ దండం పెడుతూ చామంతి చేతిలో ఉన్న చీరలని మోస్తూ కారు వరకు తీసుకుని రావడంతో ఇకప్పుడు రమాదేవి వీళ్ళంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. చూసావా రమాదేవి, చామంతి నీ ఇంటి పని మనిషి అని చెప్పి
నువ్వు తనని అవమానించావు. కానీ ఇప్పుడు చామంతి షాపింగ్ చేసిన చీరలన్నీ కూడా ఆ సెక్యూరిటీ వాళ్ళు ఎలా మోస్తూ కారు వరకు తీసుకువస్తున్నారో చూడు. ఇప్పటికైనా అర్థమైందా చామంతి స్థాయి ఏంటో అని చెప్పి చిత్రావతి రమాదేవికి దిమ్మ తిరిగి షాక్ ఇస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.